అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. H1B వీసాలపై ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. అమెరికాకు నిపుణుల సహాయం కావాలి, నిపుణుల అవసరం ఉంటుంది. H1B వీసాలపై ఎటువంటి ఆందోళన అవసరం లేదు అని చెప్తున్నారు. ఇప్పటికే అమెరికాకు సంబంధించి H1B వీసాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. H1B వీసాల అవసరం ఉంది, అమెరికాకు నిపుణుల అవసరం ఉంది అని కొంతమంది అంటుంటే, ఇండియా అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని మరికొంతమంది తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ రెండు వాదనలు నాకు నచ్చాయి అని చెబుతూ ఉన్నారు. అదే సమయంలో అమెరికా విదేశాంగ విధానం భారత్కి అనుకూలంగా ఉంటుంది, భారత్తో ఇంతకు ముందు కంటే ఎక్కువ స్నేహ సంబంధాలు కొనసాగించే అవకాశం ఉంటుంది అనటానికి అమెరికా విదేశాంగ మంత్రి, భారత విదేశాంగ మంత్రి సమావేశం కావడం, పైగా గంటకు పైగా సమావేశం కావడం, తొలి ద్వైపాక్షిక సమావేశం భారత్తోనే జరగడంతో భారత్కు ఈ విషయంలో అన్ని సానుకూల ఫలితాలు ఉంటాయి, సానుకూల అంశాలే ఉంటాయనే విశ్లేషణ వ్యక్తమవుతుంది. అదే సమయంలో H1B వీసాలపై ట్రంప్ సానుకూల వైఖరితో ఉండటం ఎక్కువగా భారతదేశానికి కలిసి వచ్చే అంశమని చెబుతూ ఉన్నారు. నిన్న ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి, భారత విదేశాంగ మంత్రిది ఇద్దరు తొలి ద్వైపాక్షిక సమావేశం జరిగింది. మరోవైపు H1B వీసాలపై సానుకూల వైఖరితో ఉండటం వల్ల భారత ఐటీ కంపెనీలకు ఎటువంటి నష్టం జరిగే అవకాశం ఉండదని చెప్తున్నారు. H1B వీసాలపై భారతదేశ నిపుణులు ఎక్కువగా అమెరికాకి వెళుతూ ఉంటారు. అయితే ట్రంప్ ఒక్క సాంకేతిక రంగంలో కాదు, అన్ని రంగాల్లోనూ నిపుణులు అవసరం అమెరికాకు ఉంది అని అమెరికా అధ్యక్షుడు చెబుతూ ఉన్న సందర్భంలో H1B వీసాలపై ఆయన సానుకూల వైఖరి భారతదేశానికి కలిసి వచ్చే అంశంగానే నిపుణులు భావిస్తున్నారు. అయితే పౌరసత్వ విషయంలో మాత్రమే H1B వీసాలపై అక్కడికి వెళ్ళి అక్కడ పిల్లలు పుట్టినప్పుడు వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం వస్తుంది. కానీ ఈసారి మాత్రం అలాంటి అవకాశం ఉండదు. H1B వీసాలపై భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళే ఉద్యోగార్థులకు ఇది గుడ్ న్యూస్ అయినప్పటికీ పౌరసత్వ విషయంలో మాత్రం ఆ నిరాశ అలాగే ఉండిపోతుంది. కానీ H1B వీసాలపై ట్రంప్ సానుకూల వైఖరితో ఉండటం ఎక్కువగా భారతదేశానికి కలిసి వచ్చే అంశం అని చెప్తున్నారు. కానీ భారత ఐటీ కంపెనీలపై దాని ప్రభావం ప్రతికూలంగా ఏమీ ఉండే అవకాశం ఉండదు అని చెప్తున్నారు. ఇప్పటికే ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు H1B వీసాలపై సానుకూల వైఖరి ఉండాల్సిన అవసరం ఉంటుంది. హైలీ టాలెంటెడ్ పర్సన్స్ అమెరికాకు కావాలి, వివిధ రంగాల్లో అమెరికాలో పనిచేయడానికి హైలీ టాలెంటెడ్ పర్సన్స్ కావాలి. H1B వీసాలపై కొంత సానుకూల వైఖరి ఉండాలని చెప్తుంటే మరికొంతమంది మాత్రం అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని తీసుకొస్తున్నారు. ట్రంప్ కూడా అమెరికా ఫస్ట్ నినాదానికి ఆయన మొగ్గు చూపుతారు. కానీ ఈసారి మాత్రం ఈ రెండు వాదనలు కూడా నాకు నచ్చాయి. హై క్వాలిఫైడ్ పర్సన్స్ అమెరికాకు అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని ట్రంప్ చెప్తున్నారు. మా ప్రతినిధి గోపి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. గోపి, ఒకసారి గోపితో మాట్లాడే ముందు ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. There's been some debate within your orbit over whether or not to keep or eliminate H-1B visas. What's your position on that? Do you want to keep H-1Bs or do you want to get... Well, I like both sides of the argument, but I also like very competent people coming into our country, even if that involves them training and helping other people that may not have the qualifications they do. But I don't want to stop. And I'm not just talking about engineers. I'm talking about people at all levels. We want competent people coming into our country. And HB1, I know the program very well. I use the program. Maitre d's, wine, experts, even waiters, high quality waiters. You got to get the best people. Now then you go into people like Larry, and he needs engineers, and Masa needs, and this gentleman needs engineers like nobody's ever needed engineers, right? So we have to have the quality people coming in. Now, by doing that, we're expanding businesses, and that takes care of everybody. So I'm sort of on both sides of the argument, but what I really do feel is that we have to let really competent... Yes, H1B వీసాలపై ట్రంప్ సానుకూల వైఖరితోనే ఉన్నారు. H1B వీసాలపై అమెరికాకు వెళ్లే వాళ్ళు తక్కువ శాలరీస్కి అక్కడికి అందుబాటులోకి వస్తారు, తక్కువ శాలరీస్కి దొరుకుతారనే భావన కూడా ఉంది. అయితే దానివల్ల అమెరికా పౌరులకు, ఉద్యోగాలకు ఎటువంటి భంగం వాటిల్లే అవకాశం ఉండదు, ఎటువంటి నష్టం వాటిల్లే అవకాశం ఉండదు. అలాగే భారత ఐటీ కంపెనీలపై కూడా ఎటువంటి
ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండదు అని చెప్తున్నారు. H1B వీసాలపై ట్రంప్ సానుకూల వైఖరితోనే ఉన్నారు. అండ్ భారతదేశంతో భారత విదేశాంగ విధానం, అమెరికా విదేశాంగ విధానం రెండు స్నేహహస్తాలు అందించుకుంటూ ముందుకు వెళతాయి. అందుకే భారత విదేశాంగ మంత్రి, అమెరికా విదేశాంగ మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. భారత విదేశాంగ మంత్రితోనే అమెరికా విదేశాంగ మంత్రి తొలి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించడంపై ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఈ దేశాల మైత్రిపై చూస్తూ ఉన్నాయి. మా ప్రతినిధి గోపి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. గోపి, ట్రంప్ అధికారంలోకి వస్తే భారత్పై కొన్ని ప్రతికూల నిర్ణయాలు ఉండే అవకాశం ఉంటుంది అనే భయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. H1B వీసాల విషయంలో కూడా ట్రంప్ వైఖరి కొంత ప్రతికూలంగా ఉంటుందని అనుకున్నారు. కానీ ట్రంప్ మాత్రం H1B వీసాల విషయంలో సానుకూలంగానే ఉన్నారు. అండ్ ద్వైపాక్షిక సమావేశం కూడా భారత విదేశాంగ మంత్రి, అమెరికా విదేశాంగ మంత్రి ఇద్దరు కూడా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక విధానాలు కూడా ఇరు దేశాల స్నేహాన్ని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉంటాయనే సంకేతాలని చెప్తున్నారు. సో ఇప్పుడు ఢిల్లీలో ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయి? భారత ప్రభుత్వం H1B వీసాలపై అమెరికా సానుకూలంగా ఉంది అనే ప్రకటన తర్వాత ఇక్కడ ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయి? రోహిత్, నిన్న ఏదైతే అమెరికన్ల ప్రయోజనమే ముఖ్యం అంటూ కూడా పౌరసత్వ రద్దుకు నిన్న ఒక నిర్ణయం తీసుకున్న ట్రంప్ మరొక నిర్ణయానికి కూడా అనుకూలంగా అందించడం జరిగింది. అమెరికానే అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా నేను పనిచేస్తానంటూ కూడా ఆయన చెప్తున్నాడు. దాంట్లో భాగంగానే ఇతర దేశాల నుంచి వస్తే H1B వీసాలకు సంబంధించి కూడా కొన్ని కీలక మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. టాలెంట్ ఉన్న వాళ్ళకి అమెరికా ఖచ్చితంగా ఆహ్వానం పలుకుతుంది అంటూ కూడా ఆయన ఒక వీసాలకు సంబంధించిన క్లియరెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే H1B వీసాలకు సంబంధించి అనేక మంది ఐటీ ఉద్యోగులలో కొంత ఆందోళన ఉండేది. కేవలం వాళ్ళు ఆ వీసా లభించకపోతే కొన్ని రోజుల్లో తిరిగి భారతదేశం వచ్చే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఏదైతే టాలెంట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మేము ప్రాధాన్యత ఇస్తాము అంటూ కూడా నిన్న జరిగిన ఏదైతే ద్వైపాక్షిక మీటింగ్ లో ఫస్ట్ తొలి మీటింగ్ అని ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తొలి ద్వైపాక్షిక సమావేశం జరిగింది. అయితే దీంట్లో భారత్ కు ప్రాధాన్యత కల్పించడము, మొట్టమొదటి ద్వైపాక్షిక సమావేశాన్ని జరగడము, అందువల్ల దీంతో అనేక అంశాలను కూడా నిన్న ఆయన ప్రస్తావించడం జరిగింది. విదేశీల వల్ల అమెరికన్ల ఉద్యోగాలు పోతాయంటూ ఇలాన్ మస్క్ సహా అనేక మంది కూడా వాదన చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ వాదనను తాను కూడా అంగీకరిస్తాను, కానీ టాలెంట్ కే తన మొదటి పద్ధతి ఉంటుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సమర్థవంతమైన ఉద్యోగులు అమెరికాకు కావాలి, అది కేవలం ఐటీ రంగాల్లోనే కాదు ఇతర రంగాల్లో కూడా మాకు స్కిల్స్ ఉన్న ఉద్యోగులు తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ట్రంప్ సర్కార్లో భారత్ కు చాలా కీలక ప్రాధాన్యత కూడా ఉంటుంది అనేది చెప్తున్నారు. మరి ఒకవైపు ఇతర దేశస్తులు వచ్చి అమెరికాలో పౌరసత్వం తీసుకోవడము, దానికి సంబంధించి కూడా కొన్ని మార్గదర్శకాలు మొన్న విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా కొంత ఆందోళన చెందే వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు అక్కడ పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు కూడా సాధారణంగా పిల్లల నుంచి అక్కడ పౌరసత్వం గత కొన్నేళ్లుగా వస్తూ వచ్చింది. చాలా మంది అక్కడ గోపి అదే సమయంలో H1B వీసాలపై అమెరికా సానుకూల వైఖరితో ఉండటం వల్ల భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ఉద్యోగస్తులకు ఇది మేలు చేసే అంశమే. కానీ భారత ఐటీ కంపెనీలపై దీని ప్రభావం ఉంటుంది అని కొంతమంది అంటున్నారు, ఉండదు అని కొంతమంది అంటున్నారు. సో దీని గురించి విశ్లేషకులు కానీ నిపుణులు కానీ చెప్తున్న మాటలేంటి? ఖచ్చితంగా భారతదేశంలో ఐటీ కంపెనీలలో క్వాలిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అమెరికా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఎందుకంటే H1B వీసా లభించక అనేక మంది ఇక్కడే ఉన్న ఉద్యోగాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ ఒక్కసారిగా ఈ యొక్క నిర్ణయంతో మాత్రం ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ఐటీ కంపెనీల పైన కొంత ప్రభావం పడుతుందనే బాధనైతే ఖచ్చితంగా వినపడుతుంది. అయితే దీంట్లో ఎక్కడైతే H1B వీసాకు సంబంధించి కావచ్చు లేదా భారతదేశంలో అమెరికాలో ఉన్న కంపెనీస్ లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు కొంత ప్రయోజనం చేకూరుతుంది. కానీ ఇప్పటికిప్పుడైతే వచ్చే నష్టం ఏం లేదు. కొంత మేరకు భారతదేశంలో ప్రతి ఏటా కూడా ఇంజనీరింగ్ సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఏదైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ప్రతి ఇయర్ కూడా బయటికి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత అనేక మంది కూడా ఇతర ఐటీ రంగాల్లో కాకుండా వేరే రంగాల్లో కూడా పనిచేస్తున్న పరిస్థితి అయితే చూస్తూ వస్తున్న నేపథ్యంలో H1B వీసాల ద్వారా కొంతమంది బయటకు వెళ్తారు తప్ప ఇప్పటికిప్పుడైతే ఇక్కడ ఇండియాలో పనిచేస్తున్న ఐటీ కంపెనీలకైతే ఎటువంటి డోకా ఉండేదనేది కూడా
మరొక వైపు వినిపిస్తుంది. అయితే రెండు రకాలుగా కూడా దీంట్లో కొంత భారత్కు ప్రయోజనకరం అయినప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్న ఉద్యోగులకు అందరికీ కూడా అమెరికాకు వెళ్ళాలనే తమ చిరకాల కళను సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా H1B వీసాల కోసం ప్రయత్నాలు చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం కొంత ఉపయోగమైనప్పటికీ కూడా కొంత ప్రభావం అయితే ఇండియాలో ఉన్న ఐటీ కంపెనీల పైన పడే పరిస్థితే కనపడుతుంది. ఒకవైపు ఆ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇతర దేశస్తులు ఎవరైనా సరే వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాల్సిందే అనేది ఒకవైపు సందేశం ఇస్తున్నారు. రెండవ వైపు H1B వీసాలకు అతను క్లియరెన్స్ ఇస్తూనే క్వాలిటీ పీపుల్ ఇండియా నుంచి కాదు ఎక్కడి నుంచి అయినా సరే మాకు అమెరికా ప్రయోజనాల కోసం మేము ఆహ్వానిస్తామంటున్నాం. అంటే అమెరికా దేశాన్ని అతను ఒక సుస్థిర దేశంగా ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ యొక్క H1B వీసాల కోసం క్లియరెన్స్ ఇచ్చారు అనేది మాత్రం కొంత స్పష్టమవుతుంది. రైట్ గోపి, H1B వీసాల విషయంలో ట్రంప్ సర్కారు సానుకూలంగానే ఉంది. ఇప్పటికే చాలా మంది అమెరికా ఫస్ట్ నినాదానికే కట్టుబడి ఉండాలని చెబుతూ ఉంటే ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు హై క్వాలిఫైడ్ పీపుల్ని అమెరికాకు ఆహ్వానించడంలో తప్పేమీ లేదు, అది అమెరికాకే లాభదాయకం అని చెప్తున్నారు. H1B వీసాలపై అమెరికాకు వెళ్ళే వాళ్లలో 70% వరకు భారతీయులే ఉంటారు. కాబట్టి ఇది భారతీయులకు మేలు చేసే అంశమే. కానీ దీని ప్రభావం భారత ఐటీ కంపెనీలపై ప్రతికూలంగా ఉంటుందనే వాదనలో ఎటువంటి వాస్తవం లేదు. భారత ఐటీ కంపెనీలపై ఎటువంటి ప్రతికూల వాతావరణం ఉండదు. ఇది అమెరికాకు మేలు చేస్తుంది, భారతదేశానికి మేలు చేస్తుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ట్రంప్ మాత్రం అమెరికా ఫస్ట్ అనే నినాదంతో పాటు H1B వీసాల విషయంలో కూడా ఆయన సానుకూలంగా ఉన్నారు. అమెరికాకు నిపుణుల అవసరం ఉంటుంది, అది అమెరికాకు కూడా కావాల్సిన విషయమైన అభిప్రాయాన్ని ట్రంప్ వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల భారతదేశం నుంచి అమెరికాకు ఉద్యోగాల కోసం వెళ్లే వాళ్ళకి ఇది శుభ పరిణామంగానే భావించాల్సి వస్తుందని చెప్తున్నారు. నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వేనాటి సతీష్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి, సూళ్లూరుపేట నియోజకవర్గం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.